So good evening dear students of grade 10. Right now in this session we are going to discuss about one more important theorem from real numbers textbook. Okay, real numbers chapter లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ థియరం ఉంటుంది. ఆ థియరం మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాసెస్లో రియల్ నెంబర్స్కి సంబంధించినటువంటి వెయిటేజ్, బ్లూ ప్రింట్ అండ్ అలాగే దాని యొక్క డెఫినేషన్స్, బేసిక్స్, ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్గా చెప్పినటువంటి క్లాస్లో కూడా మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అదేం చెప్పింది? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ లేదా ప్రతి కాంపోజిట్ నెంబరు కూడా ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పిందే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనమాట. అది దేనికి ఉపయోగిస్తామంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ చేసేటప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి అది వాడదాం అనమాట. మరి ఇప్పుడు నేను బోర్డు మీద రాసినటువంటి థియరం అంటే థియరం 1.2 అని రాశాను. అంటే మీ టెక్స్ట్ బుక్లో మీకు థియరం 1.2 అని ఉంటుందండి. ప్రూవింగ్ పార్ట్ ఏం అడగడు ఎగ్జామ్లో, మ్యాక్సిమం స్టేట్మెంట్ కూడా అడగడు ఇది, బట్ తెలుసుకోవాలి ఇది దీన్ని ఎక్కడ వాడతామో ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఈ థియరం 1.2 అని ఉంది, అవునా కదా? మీ టెక్స్ట్ బుక్లో 1.2 అని ఉంటుంది. అయితే ఈ థియరం దేనికి వాడతాము అంటే మీకు ఒక 8 మార్క్స్ వెయిటేజ్ సమ్స్ వస్తాయని చెప్పాను, అవునా కదా? అంటే ప్రూవింగ్ ఇర్రేషనల్ పార్ట్ అని చెప్పి ఒక సమ్స్ ఉంటాయి. √2, √3, √5, √7, √11 ఇలా ఏంటంటే మనకి కొన్ని ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. వాటిని మనం ప్రూవ్ చేయడానికి ఈ థియరం అనేది యూజ్ అవుతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఈ థియరం 1.2 అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఒక నెంబర్ని ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేసే కేసులో, అంటే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే టైంలో మనం ఈ ఎగ్జాంపుల్ని మనం తీసుకుంటాం. అంటే ఈ థియరంని ఒక బేసిస్ కింద తీసుకుని సాల్వ్ చేస్తాం అనమాట. మరి ఈ థియరం ఏం చెప్పిందో ఒకసారి చూడండి. అంటే ఇక్కడ నేను ఎందుకు రాశాను ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √2 అలాగే √3 ఇలాంటి వాటిని మనం సింప్లిఫై చేసేటప్పుడు వన్ ఆఫ్ ది రెఫరెన్స్ కింద ఈ థియరంని వాడుకుంటాం. అయితే ఇది ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఓకే, సో జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా వెరీ వెరీ ఈజీ థియరం. చూడండి ఏం చెప్తున్నాడంటే లెట్ పి బి ఎనీ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. అంటే పి అనేది ఒక ఎనీ ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 2, 3, 5, 7, 11, 13 అందులోంచి ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకోండి. అంటే లెట్ పి బి ఎనీ ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13లో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? లెట్ పి బి ఎనీ ప్రైమ్ నెంబర్. అయితే అది ఏం చేస్తుంది? విచ్ డివైడ్స్, నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రైమ్ నెంబర్ పి ఉంది కదా, అవునా కదా, అది ఏ అనే ఒక ఎనీ పాజిటివ్ ఇంటిజర్ని డివైడ్ చేస్తుందని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏ అంటే ఏంటి? అక్కడ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఏ అంటే ఏంటండి? ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఏ అంటే ఎనీ పాజిటివ్ ఇంటిజర్. పి అంటే ఎనీ ప్రైమ్ నెంబర్. అంటే ఇప్పుడు చూడండి, ఈ నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రైమ్ నెంబరు ఏ అనే ఒక పాజిటివ్ ఇంటిజర్ని ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుందని చెప్తున్నారు. అంటే పి అనే ప్రైమ్ నెంబరు ఏ అనే పాజిటివ్ ఇంటిజర్ని ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది, అవునా? నెక్స్ట్ అయితే దెన్ ద సేమ్ ప్రైమ్ నెంబర్, మళ్ళీ అదే ప్రైమ్ నెంబర్ తీసుకోండి పి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసులో వీటన్నిటిలోంచి 3 అనే ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. అంటే పి అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనే ఒక ప్రైమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి నెంబరు ఏ అనే ఒక పాజిటివ్ ఇంటిజర్ని డివైడ్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రైమ్ నెంబర్ అంటే పి అంటే మళ్ళీ 3 అనే నెంబరు ఏ స్క్వేర్ని కూడా డివైడ్ చేయాలి. అంటే పి అన్నది ఒక ప్రైమ్ నెంబర్, ఏ అన్నది ఎనీ పాజిటివ్ ఇంటిజర్. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రైమ్ నెంబర్ పి ఏని కనుక డివైడ్ చేస్తే మళ్ళీ అదే ప్రైమ్ నెంబర్ పి ఏ యొక్క స్క్వేర్ని కూడా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చేస్తే అర్థమవుతుంది. అంటే ప్రైమ్ నెంబర్ ప్లేస్లో పి తీసుకున్నాను. పి అన్నది ఏ అనే నెంబర్ని డివైడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ పి ఏ యొక్క స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ని కూడా డివైడ్ చేయాలి అని చెప్తున్నాను అనమాట. అది దాని మీనింగ్ చూడండి. సో దెన్ ద సేమ్ ప్రైమ్ నెంబర్ పి ఆల్సో డివైడ్స్ ఏ స్క్వేర్. అంటే ఏనే కాదు ఏ స్క్వేర్ని కూడా డివైడ్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఏనే కాదు ఏ స్క్వేర్ని కూడా డివైడ్ చేస్తుంది. ఏనే కాదు ఏ స్క్వేర్ని కూడా డివైడ్ చేస్తుంది. ఎవరు? పి అనే నెంబర్. అంటే ఇప్పుడు పి అనే ఒక ప్రైమ్ నెంబరు 2 డ్యూటీస్ చేస్తుంది. ఒకటి ఏ అనే కాంపోజిట్ నెంబర్ ఏ అనే పాజిటివ్ ఇంటిజర్ని డివైడ్ చేస్తుంది. దాని యొక్క స్క్వేర్ అయినటువంటి ఏ స్క్వేర్ని కూడా డివైడ్ చేస్తుంది. అది దాని మీనింగ్ అనమాట.
ఎవరు? నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి పి, ఎనీ ప్రైమ్ నెంబర్. అంటే ఇక్కడ 2 డ్యూటీస్ చేస్తుంది. ఏని డివైడ్ చేస్తుంది, ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, లెట్ పి బి ఎనీ ప్రైమ్ నెంబర్. ఏం సెలెక్ట్ చేసుకున్నాను నేను? 3 అనే నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు? 3 అన్నది మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి పి అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అని సెలెక్ట్ చేసుకున్నాను. అకార్డింగ్ టు ద డెఫినేషన్, ఈ ప్రైమ్ నెంబర్ పి ఏం చేయాలి? ఏ అనే ఎనీ పాజిటివ్ ఇంటిజర్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలంటే ఏంటి? 3 చేత డివైడ్ అయ్యే నెంబర్స్ ఏముంటాయి మనకి? అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఏంటి? 3తో డివైడ్ అయ్యేవి ఏముంటాయి? 3 ఉంటుంది, 6 ఉంటుంది, 9 ఉంటుంది, 12 ఉంటుంది, అవునా కదా? అంటే అందులోంచి ఏదో ఒకటి ఏకని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఆ ఇంటిజర్ ఎలా ఉండాలి? డివైడెడ్ బై పి అనమాట. నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి పి ఇచ్చే ఈ నెంబర్ డివైడ్ చేయబడి ఉండాలి. లెటస్ టేక్ ఏ, అంటే ఒక 9కి తీసుకున్నాను. ఓకే, అంటే ఏ ప్లేస్లో 9. అంటే ఇప్పుడు ఏ అనే నెంబరు పి చేత డివైడ్ అవుతుందో లేదా చూసుకోండి. ఏ ప్లేస్లో ఎంత తీసుకున్నాను? 9. 3 చేత డివైడ్ అవుతుంది కదా. అంటే ఏంటి? ఏ అనే నెంబరు పి చేత డివైడ్ అవుతుంది. చూడండి, ఏ అనే నెంబరు పి చేత డివైడ్ అవుతుంది. నెక్స్ట్ అదే ప్రైమ్ నెంబర్ పి, అంటే సేమ్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకున్నాను. ఈసారి ఏంటి? ఏ ప్లేస్లో ఏ స్క్వేర్ని కూడా డివైడ్ చేయాలి. అంటే స్క్వేర్ ఆఫ్ దట్ పాజిటివ్ ఇంటిజర్. ఇందాక ఏం తీసుకున్నాను? ఏ ప్లేస్లో 9. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 9 స్క్వేర్ 81 వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? 81 కూడా 3 చేత డివైడ్ అవ్వాలి. అవుతుందా లేదా? ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది. 27 3s are 81 అవుతుందా లేదా? అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? పి అనే ఒక ప్రైమ్ నెంబర్, నువ్వు 3 అనే పి అంటే ప్రైమ్ నెంబర్ 3 కింద తీసుకున్నావు. ఆ 3 ఏం చేస్తుంది? ఏ అనే ఒక ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అయినటువంటి 9 అనే నెంబర్ డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ అదే సేమ్ ప్రైమ్ నెంబరు ఏ యొక్క స్క్వేర్ అంటే 9 స్క్వేర్ అంటే 81ని కూడా డివైడ్ చేయాలని అర్థం. అంటే ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ ఆల్సో షుడ్ బి డివైడెడ్ బై పి అనమాట. అంటే ఏ అనే నెంబర్ పి చేత డివైడ్ అయితే ఏ స్క్వేర్ కూడా పి చేత డివైడ్ అవ్వాలి తప్ప పి స్క్వేర్ అవ్వదు అని దాని అర్థం అనమాట. అంటే ఏ అనే నెంబరు పి చేత డివైడ్ అయితే ఏ స్క్వేర్ కూడా పి చేత డివైడ్ అవ్వాలి అని చెప్పేది ఈ థీరం 1.2. అర్థంగా లేదా? లెట్ పి బి ఎనీ ప్రైమ్ నెంబర్ విచ్ డివైడ్స్ ఏ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఇఫ్ పి డివైడ్స్ ఏ దెన్ పి ఆల్సో షుడ్ డివైడ్స్ ఏ స్క్వేర్ అని అర్థం అనమాట. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రైమ్ నెంబర్ పి చేత డివైడ్ అయినటువంటి ఏ స్క్వేర్ కూడా పి చేత డివైడ్ అవ్వాలన్నమాట. అంటే ఏ అండ్ ఏ స్క్వేర్ రెండు కూడా పి చేత డివైడ్ అవ్వాలి అని అర్థం అనమాట. అర్థమైందో లేదు? అది మనకి థీరం 1.2. ఇది మనకి ప్రూవింగ్ ఇరేషనల్ పార్ట్లో చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నెక్స్ట్ డే.